వానాకాలం రైతు భరోసా లేనట్టేనా? రేవంత్ సర్కార్ మరో మోసం. ఇప్పటి వరకు ఊసులేని పెట్టుబడి సాయం ఆశగా ఎదురు చూస్తున్న రైతాంగం ఇస్తారా ఇవ్వరా అన్న అనుమానాలు ఎలాంటి సంకేతాలు ఇవ్వని వ్యవసాయ శాఖ అని చెప్పి కూడా మరి రైతు భరోసాకు సంబంధించిన అంశాలను చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఎప్పుడు ఇస్తాము, ఎప్పుడు చేస్తాము, ఏంది అని దానిపైన ఒక క్లారిటీ అయితే లేదు. మరి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ వానాకాల సీజన్ అయిపోతూ ఉంది. మరి ఇంకెప్పుడు వేస్తారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనైనా రైతు బంధు కింద సంవత్సరానికి ఎకరాకి 10,000 వేసి ఆదుకునేటోళ్ళు అని చెప్పి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి 6 నెలలకు ఒకసారి అటు యాసంగి ఇటు వర్షాకాలం 2 పంటలకు సంబంధించి పంట సాయం చేతి కింద మేము పంట వేసుకునే టైంకి వేసేవాళ్ళు గత ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వము వచ్చి 9 నెలలు అవుతా ఉంది. మొదటగా గొప్పగా రైతు భరోసా అన్నారు, 15,000 అన్నారు. ఈ ప్రభుత్వం 10,000 ఇస్తూ ఉంది. మా ప్రభుత్వం వస్తే 15,000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికి 9 నెలలు అవుతా ఉంది. మొదటగా యాసంగి పంటకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5,000 ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ కూడా వర్షాకాల పంటకు దాదాపు 2 నెలలు పూర్తయింది. మరి ఇప్పటికీ కూడా మరి వ్యవసాయకు ఏదైతే వర్షాకాల పంటకి రైతు భరోసా లేకుండా పోయింది. కనీసం రైతు బంధాన్ని ఇస్తారేమంటే అది కూడా లేకుండా పోయింది. మరి ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులను అడిగినా కూడా వాళ్ళకు కూడా తెలియని పరిస్థితిగా చెప్తున్నటువంటి నేపథ్యం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి నిజంగా అన్న మాట నిలబెట్టుకోవాలి ప్రభుత్వము. మేము 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేసినామని అన్నాడు. మరి దాంట్లో ఈ రైతు భరోసా లేదా? ఆ 6 గ్యారెంటీలో రైతు భరోసా లేదా? లేదు అని ప్రభుత్వం ఒప్పుకుంటుందా? లేకపోతే ఉన్నా కూడా తెలియనట్టు మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉందో మరి ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. బీరిస్తా అన్నటువంటి రైతు భరోసానే కదా, ప్రతిపక్షాలు చెప్పింది కాదు, రైతులు అడిగింది కాదు, ప్రజలు అడిగింది కాదు, ఎవరు అడిగింది కాదు. మీరిస్తా అన్న రైతు భరోసాని ఎప్పుడు ఇస్తారు అని చెప్పి రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకెప్పుడు చేస్తారు రైతు భరోసా? 100 రోజుల్లో పక్క పడేసారు. రైతులకు రుణమాఫీ చేసే విషయంలో పక్క పడేస్తూ ఉన్నారు. మరి రైతు భరోసా విషయంలో కూడా పక్క పడేస్తూ ఉన్నారు. మరి క్లియర్ కట్గా కనిపిస్తుంది. వానాకాలం రైతు భరోసా లేనట్టేనా? మరి ఇస్తే ఎప్పుడు ఇస్తారు? మొన్నటి వరకు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని చెప్పి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకున్నారు. పెట్టి జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పి 10 ఎకరాలకు అన్నారు. ఫస్ట్ 5 ఎకరాలకు అన్నారు, తర్వాత 10 ఎకరాలకు అన్నారు. సరే బాగానే ఉంది, అన్ని సూచనలు అయితే తీసుకున్నాక మరి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు చేస్తారు, చేస్తే ఎంత ఇస్తారు, ఎప్పటి వరకు అవుతుంది అని చెప్పి ఎలాంటి అంశం అయితే మరి కొలిక్కిరాని అంశం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ చూస్తూ ఉంటే రైతు భరోసా లేనట్టేనా అని రైతులకు ఒక ఆందోళన అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.